గణుడును కృపా సత్య సంపూర్ణుడైన సర్వలోక సృష్టికర్త సర్వాధికారి సర్వసైన్యములకు అధిపతగు యెహోవా దేవుని గణనామమునకు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గణనామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామమున నా వందనములు తెలియజేస్తున్నానండి. ప్రభునందు ప్రియులారా, అలాగే లైవ్లో చూస్తున్న వారు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోనికి మనం వెళ్ళే ముందు గడిచినటువంటి కాలమంతా, గడిచిన 7 నెలలు ఆయన మహాకృప చేత ఆయన రెక్కల చోటున మనలందరినీ కాచి కాపాడి ఈ యొక్క 8వ నెల ఆగస్టు నెల 3వ తారీఖులోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టారు. ఇది ఆయన ఉచితమైనటువంటి కృప. ప్రభునందు ప్రియులారా, ఇట్టి కృపను అనేక మంది పోగొట్టుకుంటున్నారు. ఆయా కారణాలను బట్టి దేవుని సన్నిధికి రాకుండా, ఆయన్ని స్తుతించకుండా, ఆరాధించకుండా అనేక మంది దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నారు. ఈరోజు నెలలో మొదటి ఆదివారం చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు, చాలా పరిశుద్ధమైన రోజు. ఆయన్ని స్తుతించి, ఆయన్ని ఆరాధించి, ఆయన్ని ఘనపరచడానికి ఎంతో అనుకూలమైనటువంటి రోజు. కనుక మనము దేవుని సన్నిధిలో భయము భక్తితో మనము ముందుకు కొనసాగుదాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మనము ప్రతిరోజు ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. అంశం పేరేమిటి? పునరుద్ధరించే దేవుడు, పునర్నిర్మించే దేవుడు. అయితే ఈరోజు మరి మొదటి ఆదివారం కదా, మొదటి ఆదివారం సందర్భంగా మనము అంశాన్ని ఈ వారమే, అంటే మొదటి ఆదివారమే వేరొక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అసలు ఎవరికన్నా గుర్తుందా? మొదటి ఆదివారం మనం ధ్యానం చేసేటటువంటి అంశము అసలు ఎవరికన్నా గుర్తుందా? చెప్పగలుగుతారా? ప్రభు యొక్క బల్ల, అది పరిశుద్ధమైన బల్ల. ప్రభు యొక్క బల్ల పరిశుద్ధమైన బల్ల. అసలు అంశం పేరేమిటంటే పరీక్షించుకొనవలెను. అంశం పేరేమిటి? పరీక్షించుకొనవలెను. అంటే ప్రభు బల్లలో పాలు పంపులు పొందేవారు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు బల్లలో పాలు పంపులు పొందేటటువంటి మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు పరిశీలన చేసుకోవాలి? ఎందుకు పరిశీలన చేసుకోవాలి? ఈ వాక్యము చదవగలిగిన వారు స్పీడ్గా మైకు దగ్గర పెట్టుకుని దివ్య చదువు స్పీడ్గా 11వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 23 నుంచి 31 వరకు త్వరగా స్పీడ్గా అర్థమయ్యే రీతిలో చదవండి గట్టిగా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినెనో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను.
ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల మీరు తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలిగొనని ఎడల తన ఇంటనే భోజనము చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. 28వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నాతో పాటు నా తర్వాత చెప్పండి ప్రతి ఒక్కరు. కాబట్టి అందరూ చెప్పాలి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవునికి ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువైన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువైన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శిష్యుడు కాకపోయినా శిష్యుని కంటే ఎక్కువగా ప్రభు పరిచర్యలో వాడబడినటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు గారు, అపోస్తులైనటువంటి పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అంటే ప్రతి మనుష్యుడు అనగా ప్రభు యొక్క శరీరములో పాలు పంపులు పొందే వ్యక్తి, ప్రభు యొక్క రక్తంలో పాలు పంపులు పొందే వ్యక్తి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ప్రభునందు ప్రియులారా మరి ఎవరైనా కావచ్చు, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు, అంటే కనీసం జ్ఞానం వచ్చిన వారు మొదలుకొని 10 సంవత్సరాలు మొదలుకొని ఎవరైనా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు రక్తం చిందించి ప్రాణాలు దారబోసి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడని ప్రతి ఒక్కరూ నమ్మవచ్చు. నమ్మిన వారందరూ కూడా ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పంపులు పొందవచ్చు. అయితే ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరూ కూడా తమ్మును తాము పరీక్షించుకోవాలి. అంటే వారిని ఇంకొకరు పరీక్షించడం కాదు, వారిని ఇంకొకరు నువ్వు ఫలానా పని చేసావని గుర్తు చేయడం కాదు, నువ్వు చేసిన పని తప్పు కనుక నువ్వు ఒప్పుకోవాలి అన్నట్లుగా కాదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు తమ్మును తాము పరీక్షించుకోవాలి. తమ్మును తాము పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలి? మనల్ని మనం ఎందుకు పరీక్షించుకోవాలి? కుమారమ్మ గారు ఎందుకు పరీక్షించుకోవాలి? ఆమె ఎందుకు పరీక్షించుకోవాలి? నువ్వు చెప్పు. మనల్ని మనం ఎందుకు పరీక్షించుకోవాలి? దివ్య చెప్పు. కరెక్ట్ ఆన్సర్ రాలేదు. లక్ష్మమ్మ గారు చెప్తారు. అబ్బా కుమారమ్మ గారు అసలు మొన్న వచ్చిందో లేదో. భారతమ్మ గారు చెప్తారు. ఎందుకు పరీక్షించుకోవాలి? ఎందుకంటే ఈ బల్ల అంటే ప్రభు శరీరము, ప్రభు రొట్టె సాధారణమైనది కాదు. ఇది మీకు ముందే చెప్పాను. 2 వారాలు ప్రసంగం చేశాను దీని గురించి. ఎన్ని వారాలు? 2 వారాలు. సాధారణమైనటువంటిది కాదు. మనం స్వీకరిస్తున్న ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క
ద్రాక్ష ఆ రక్తము ఆ శరీరము సాధారణమైనటువంటిది కాదు. ఇది చాలా విశేషమైనటువంటిది. ఎటువంటిది? చాలా విశేషమైనటువంటిది. అన్ని పదార్థాల్లాగా భుజించేది కాదు. ఇడ్లీ బండి దగ్గరికి వెళ్ళి ఇడ్లీ తిన్నట్లుగా తినేది కాదు. హోటల్లోకి వెళ్ళి బిర్యానీ తిన్నట్లుగా తినేటటువంటిది కాదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఫంక్షన్లోకి వెళ్ళి ఫంక్షన్లో తిన్నట్లుగా తినేటటువంటిది కాదు. ఈ ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము అసాధారణమైనది. ఎలాంటిది? గణమ్మ గారు, ఎలాంటిది? అసాధారణమైనది. నన్ను చూడాలి ఇలాగా, వాళ్ళు ఎటు చూడొద్దు, నన్నే చూడండి. అసాధారణమైనది. రెండోది విశేషమైనది, బహు విశేషమైనది. అసాధారణమైనటువంటి విషయం గురించి మీకు యెహెజ్కేలు గ్రంథంలో మీకు తెలియజేశాను. ఆనాడున్నటువంటి యాజకులట, ఆనాడున్నటువంటి జనాంగం అంట సాధారణమైనదేదో అసాధారణమైనదేదో గుర్తు లేకుండా వారు కార్యక్రమాలు జరిగించేవారట. ఏం చేసేవారు? సాధారణమైనదేదో అసాధారణమైనదేదో వారికి ఒక అవగాహన లేకుండా కార్యక్రమం జరిగించేవారట. పరిశుద్ధమైనదేదో పవిత్రమైనదేదో వారికి స్పృహ లేకుండా కార్యక్రమాలు జరిగించేవారట. అందుకనే దేవునికి మీరు అర్పించే బలులు నాకు చిరాకు వచ్చినాయి అన్నాడు ఆయన. ఏమొచ్చినాయి అంట? ఆయనకి చిరాకు వచ్చినాయి అంట. ఎందుకని? వారు అర్పించేది దేవునికి అది చాలా పరిశుద్ధమైనటువంటి రీతిగా మనం అర్పించాలి, అసాధారణమైన రీతిలో మనం చేయాలి అనేటటువంటి అవగాహన వాళ్ళు కోల్పోవడం. రెండవది విశేషమైనది. మనం ప్రభు యొక్క బల్ల ఎటువంటిది? విశేషమైనది. రేపు వారం వచ్చినప్పుడు ఏం చెప్పాను మొన్న, మళ్ళీ వచ్చే నెలలో కానీ మళ్ళీ ప్రసంగం రాదు. ఎప్పుడు? వినాలి. మళ్ళీ వచ్చే నెలకు కానీ ప్రసంగం రాదు. అప్పుడు మీకు ఏం చెప్పానంటే, మీరేం చెప్పాలంటే ప్రభు బల్ల అసాధారణమైనది, రెండోది విశేషమైనది. ఎలాంటిది? చాలా విశేషమైనది, చాలా విశేషమైనది. ప్రభునందు ప్రియులారా, అందుకనే పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము, పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం చూడండి. పరమగీతముల గ్రంథం యెషయా గ్రంథం ముందు ఉంటుంది. 5వ అధ్యాయంలో దేవాతి దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఆయన అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, 9వ వాక్యములో స్త్రీలలో అధిక సుందరి ఒకదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు. మళ్ళీ ఎదరకు దూకేస్తావు. నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము ఏమిటి? చదువు. నీవు మా చేత అక్కడి నుంచి చదువు. స్త్రీలలో అధిక సుందరవగుదానా, స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని నేను గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల ఎంట్రికలు కాకపక్షము వలె కృష్ణ వర్ణముల వలె అవి నొక్కులుగా ఉన్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గొవ్వల వలెనున్నవి. అవి పాలతో కడగబడినట్లున్నవి. అవి చక్కగా చాచిన రత్నముల వలె ఉన్నవి. ఈ విధంగా ప్రియుని గురించి వర్ణించినట్లయితే ప్రభునందు ప్రియులరా, చివరగా ఆమంటుంది అతని నోరు అతి మధురము. ఏమంటుంది? అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే
నా స్నేహితుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచండి. మన ప్రభు మనకి ప్రియుడు, మనకు స్నేహితుడు. ఈవేళ ఒక ప్రాముఖ్యమైనటువంటి రోజు ఉంది. ఏంటో చెప్పండి. ఒక ప్రాముఖ్యమైన రోజు. ఏం రోజు? వెంకటేశ్వరరావు గారు చెప్తారా? ఏం రోజు? ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఏ రోజు? ఫ్రెండ్షిప్ డే అంటే స్నేహితుల దినోత్సవం. ప్రపంచ స్నేహితుల దినోత్సవం ప్రభునందు ప్రియులారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్నేహితులైన వారు ఆయన స్తుతించి ఘనపరిచేటటువంటి అమూల్యమైనటువంటి రోజు ప్రభునందు ప్రియులారా. ఈ రోజును ఎంతోమంది తమ ప్రాణ స్నేహితుల నిమిత్తమై బహుమతులు పుచ్చుకునేటటువంటి రోజు. ఎంతోమంది తమ స్నేహితుల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమానురాగాలను పంచుకునేటటువంటి రోజు ఈ రోజు. ఆ స్నేహితుల్లో మగవారు ఉండొచ్చు, ఆ స్నేహితుల్లో ఆడవారు ఉండొచ్చు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున జేసీఎం హోలీ చర్చ్ తరపున స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మరి నేను మీకు చెప్పాను, మీరు చెప్పరా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీరు కూడానండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ రాయబడిన మాట, స్త్రీలలో అధిక సుందరమైన దానా, నీ ప్రియుని కన్నా వేరు విశేషం ఏమిటి? ఆమె ప్రియుడిని వెతకడానికి వెళ్ళింది. నా ప్రియుడు కనపడ్డా, నా ప్రియుడు చాలా సుందరుడు అంటామో చెప్తా ఉంటే, ఏంటి నీ ప్రియునిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు అంటే, ఆమె వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటంటే ఆమె చెప్పడం ప్రారంభించింది. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క సులోమి అంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు 10,000 మందిలో పోల్చదగినటువంటి వాడాయన. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ప్రియుడు ఎలాంటి వాడో తెలుసా? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ప్రియుడు ఎటువంటి వాడైనా ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి ధవలవర్ణుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనము స్తుతిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు అధిక స్తోత్రార్హుడు. ఇక్కడ రాయబడినటువంటి మాట, నీ ప్రియుని కన్నా వేరు ప్రియుని విశేషం ఏమిటంటే, ఆమె ఒక లిస్టే రాసుకొచ్చింది. ఏం చేసింది? ఒక లిస్టే రాసుకొచ్చింది. ఏమని? అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల ఎంట్రుకలు మంచి అదొక జాతి పక్షి కాకపక్షము వలె కృష్ణ వర్ణములు కలిగినటువంటి తల ఎంట్రుకలు కలిగినటువంటి వాడైన, ఇంకా అతని నేత్రములు నదీ తీరములందుండు గొవ్వల వలె ఉంటాయి, అవి పాలతో కడుగునట్టుంటాయి, అవి చక్కగా చాచిన రత్నముల వలె ఉంటాయి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పము స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు, అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించుచున్నవి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ఇక్కడ రాయబడింది. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా ఎందుకు చెబుతూ ఉన్నామంటే, ఈ మాటలన్నీ కూడా ఎందుకు వర్ణించబడ్డాయంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క గొప్పతనం,
ఆయన యొక్క మహిమోన్నతం, ఆయన యొక్క సార్వభౌమత్యం, ఆయన యొక్క అందము, ఆయన సుకుమారుడు, ఆయన సుందరుడు, 10,000 మంది పురుషులలో పోల్చదగిన వాడు. ఆయన విశేషమైన వాడు. ఎటువంటి వాడైనా, అందరూ చెప్పండి, ఎటువంటి వాడైనా మన యేసయ్య విశేషమైనటువంటి వాడు, సామాన్యమైన వాడు కాదు. ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు ఈ లోకంలో, వారెవ్వరికి లేనటువంటి విశేషత ఆయనలో ఉన్నది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు అందరిలో కూడా పాపం ఉన్నది. ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడిన వారందరిలో కూడా కక్షలు కార్పణ్యాలు ఉన్నాయి. వారు యుద్ధాలు చేసి మనుషులను చంపారు, రాజులను చంపారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కానీ నా యేసయ్య ఆయన విశేషమైనటువంటి వాడు. ఈ లోకంలో 3,33,33,33,000 దేవతలు ఉంటే, దేవుళ్ళు అనబడిన వారు ఉంటే, వారందరికంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్పెషల్. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఎటువంటి దేవుడైనా పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు. కానీ అటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు ఆయన ఎలాగా మార్చబడ్డాడో తెలుసా ప్రభునందు ప్రియులారా? చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో దేవాతి దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలను మనము చూద్దాం. ప్రభునందు ప్రియులారా, 6వ వచనాన్ని చదవండి. ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉండి దేవునితో సమానము కలిగిన వాడయుండి, ఆ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచండి. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆయన దేవుని స్వరూపము గలవాడు. మన యేసయ్య ఏ స్వరూపం గలవాడు? మన యేసయ్య ఏ స్వరూపం గలవాడు? దేవుని స్వరూపం గలవాడు. దేవుని స్వరూపము గలవాడై ఉన్నటువంటి మన ప్రభువు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఎలా పుట్టాడట? మనుషుల పోలికగా పుట్టాడట. మనుషుని దాసుని స్వరూపంలోనికి వచ్చేసాడు. ముందు మనుషుడు పోలికగా పుట్టాడు, తర్వాత దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. ఎలాగైపోయాడైనా? మొదట దేవుడు అయితే దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోకుండా నీ కొరకు, నా కొరకు ఈ లోకాన్ని దిగి వచ్చాడు. మనుషుని పోలికలో పుట్టాడు ముందు, తర్వాత దాసుని రూపం ధరించుకున్నాడు, తర్వాత తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. యెషయా గ్రంథములో రాయబడినటువంటి మాటను ఇక్కడ మనం చూసినట్లయితే 8వ వచనంలో రాయబడిన మాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం తర్వాత చదువుదాం. యెషయా 53 అధ్యాయం, దీని ముందు యెషయా 53 అధ్యాయం 2వ వాక్యములో ఈ విధంగా రాయబడింది. ప్రభునందు లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఎవరి ఎదుట పెరిగాడు? ఆయన దేవుని ఎదుట పెరిగాడు. తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పెరిగాడు. ఎలా పెరిగాడో తెలుసా? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సుకుమారమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అతని యందు ఏ రూపం లేదట? స్వరూపము లేదు. అతని యందు స్వరూపము లేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా,
స్వరూపము లేనటువంటి వాడిగా మారిపోయాడు. నా ప్రియమైన దైవ జనాంగమా, ఇక్కడ రాయబడిన మాట, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడుగా ఉండను. ఎలాగున్నాడంట ఆయన? మనుషుల చేత విసర్జింపబడిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనలో ఏ పాపమైనా ఉన్నదా? మనుషులు విసర్జించడానికి ఆయన ఏమన్నా ద్రోహం చేశాడా? ఆయన ఏమన్నా అపరాధం చేశాడా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏమైనా పాపం చేశాడా? మనుషులు అసహించుకోవడానికి, మనుషులు దూషించడానికి, మనుషులు తృణీకరించడానికి ఆయన ఏ విధమైనటువంటి తప్పిదం చేసినటువంటి వాడు కాదు ప్రభునందు ప్రియులరా. అందుకనే ఇందాక మనం చదివినటువంటి మాటల్లో, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో రాయబడినటువంటి మాట సిలువకు అని రాయబడింది. అక్కడ చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇందాక చదవబడినటువంటి వాక్యం కిందే ఉంటుంది. ఇందాక చదవబడిన వాక్యం కిందే 2వ అధ్యాయం 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, తన్ను తాను తగ్గించుకున్నాడు. విధేయత కలిగిన వాడై, ఏం కలిగిన వాడై? విధేయత కలిగిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, తన్ను తాను మొదటేమో రిక్తుడిగా చేసుకున్నాడట, రెండవదేమో తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకని? మన నిమిత్తం, మన అపరాధం నిమిత్తం, మన పాపం నిమిత్తం, మన దోషం నిమిత్తం ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన ఎలాగొన్నాడంట? ఆయన రిక్తుడిగా మారిపోయాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎటువంటి వాడైనా సుందరుడైనటువంటి దేవుడు. ఎటువంటి వాడైనా సుందరుడైన దేవుడు. ఎటువంటి వాడైనా సుకుమారుడైన దేవుడు. ఎటువంటి వాడైనా అందమైన కన్నులు కలిగిన వాడు. ఎటువంటి వాడైనా అద్భుతమైన రీతిలో వర్ణింపబడినటువంటి వాడు. పరమగీతాల గ్రంథంలో అద్భుతమైన రీతిలో వర్ణింపగలిగిన వాడు. అటువంటి దేవుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, సుకుమారమైన లేనివాడుగా, ఎలాగా? సుకుమారమైన లేనివాడుగా మారిపోయాడు ప్రభునందు ప్రియులరా. ఎందుకంటే మన పాపము నిమిత్తము, మన అపరాధము నిమిత్తము, మన దోషము నిమిత్తము, మన అవిధేయత నిమిత్తము ఆయన సుకుమారము లేనటువంటి వాడుగా మారిపోయాడు. ఇంకా ఎందుకు అంటే 2వ అధ్యాయము కొలస్సీలకు పత్రిక పక్కన ఉంటుంది. కొలస్సీల పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. ఇవి రాబోవు నాటి 2వ అధ్యాయం కొలస్సీ పత్రిక 15వ అధ్యాయం, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకుండుట వలనను మీరు మత్తులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి. ఎందుకు ఆయన విశేషమైన వాడంటే, ఎందుకు బల్ల విశేషమైందంటే, ఎందుకు శరీరము, ఎందుకు రక్తం విశేషమైందంటే, ప్రభునందు ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట, ఆయన మనకు విరోధముగా ఉన్నటువంటి, మన మీద ఉన్నటువంటి రుణాన్ని, పాప రుణాన్ని, మనకు విరోధంగా ఉన్న పత్రమును ఆయన మేకులతో సిలువకు కొట్టాడట. దాని మీద చేవ్రాతను తుడిచివేశాడు. మనకు అడ్డము లేకుండా దాన్ని ఏం చేశాడు? ఎత్తివేసి అంటున్నాడు ఆయన, మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాదరణలుగా చేసి శిలువ చేత విజయోత్సాహముతో వారిని తెచ్చి పట్టి
తెచ్చి బాహటముగా మనకు వేడుక పరిచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఎందుకు ప్రభు యొక్క శరీరము అంత పరిశుద్ధమైంది, అంత పవిత్రమైనది, అంత ప్రత్యేకమైనదంటే ఆయన మన రుణాన్ని తీర్చివేశాడు. మనకు విరోధంగా ఉండిన పత్రాన్ని మేకులతో సిలువ కొట్టాడు. దాని మీద చేవ్రాతను తుడిచివేశాడు. మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాడు. మన అపరాధములను క్షమించాడు. ఈ లోకములో ఎంతోమంది మహా వ్యక్తులు వచ్చారు, మహానుభావులు అనబడిన వారు వచ్చారు. కానీ ఎవరూ కూడా మన అపరాధములను తుడిచివేయలేకపోయారు. తుడిచివేసిన వారు ఎవరైనా ఉన్నారా? మన అపరాధములు, మన పాపములను తుడిచివేసిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు ప్రభునందు ప్రియులారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకరే మన జన్మ కర్మ పాపములను ఆయన శిలువ రక్తము ద్వారా తుడిచివేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ప్రభునందు ప్రియులారా, ఆయన నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, ఆయన మనలను క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపజేశాడు. మనం ఇప్పుడు జీవిస్తున్నాం. మనం ఎలాగున్నాం? మనం జీవిస్తున్నాం. ఎలాగ జీవిస్తున్నామంటే ఆధ్యాత్మికంగా జీవిస్తున్నాం. ఎలా జీవిస్తున్నాం? ఆధ్యాత్మికంగా జీవిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి, అంటే సాతాను సంబంధులను, సాతాను క్రియలను, సాతానుడు అతని ద్వారా పరలోకం నుండి పడద్రోయబడిన వారిని అందరినీ కూడా ఆయన ఏం చేశాడట? నిరాయుధాయులుగా, అంటే ఆయుధాలు లేని వారుగా చేసేశాడు. శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహటంగా వేడుక కనపరిచాడు. ఇప్పుడు సాతానికి ఏమి లేవు చెప్పాలా? సాతానికి ఏమి లేవు? సాతానికి ఏమి లేవు? ఇప్పుడు చదివేశాము ఆల్రెడీ. సాతానికి ఏమి లేవు? ఆయుధాలు లేవంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. సాతానికి ఏమి లేవు? ఆయుధాలు లేవు. మరి మనకు ఉన్నాయా లేవా? లక్ష్మమ్మ గారు, మనకు ఉన్నాయా లేవా? ఏంటా ఆయుధాలు? కుమారమ్మ గారు, ఏంటో ఆయుధాలు? మనకున్న ఆయుధాలు. సాతాను ఆయుధాలు నిర్వీర్యం చేశాడు యేసయ్య శిలువలో. మరి మనకున్న ఆయుధాలు ఏంటి దివ్య? దానికి ఒక మాట పెట్టాడు, పెద్ద మాట, అన్నిటికి కలిపి, సర్వాంగ కవచమును ధరించుకొనిడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము పోరాడుచున్నది మనుషులతో కాదట. ఎవరితో కాదు? మనం పోరాడుచున్నది మనుషులతో కాదు, శరీరులతో కాదు. ఎవరితో పోరాడుతున్నాం? ఈ ప్రధానులతో, ఈ అధికారులతో, పరలోకం నుండి పడద్రోయబడినటువంటి ఆ యొక్క ఆకాశ మండలములో తిష్టవేసినటువంటి దురాత్మ సమూహములతో మనం పోరాడుచున్నామట. వాటికి ఏమి లేవు? ఇప్పుడు ఆయుధాలు లేవు. చెప్పండి సాతానికి, చెప్పండి సాతానికి ఆయుధాలు లేవు. కానీ దేవుడు మనకేమిచ్చాడో తెలుసా? సర్వాంగ కవచం ఇచ్చాడు. నీతి అనే మైమరిపిచ్చాడు. రక్షణ అనే శిరస్త్రానం ఇచ్చాడు. వాక్యమైన ఆత్మ ఖడ్గం ఇచ్చాడు. శరీర కవచాన్ని, ఆత్మ కవచాన్ని ధరింపజేశాడు. విశ్వాసం అనే డాలునిచ్చాడు. సత్యమైన దట్టినిచ్చాడు. సమాధాన సంబంధమైన సువార్తపరమైన సిద్ధ మనసు అనే జోడినిచ్చాడు మనకు. ఇవి మన ఆత్మ ఆయుధాలు. ఈ ఆత్మ ఆయుధాలతో మనం సాతానుని ఏం చేయాలి? ఎదిరించి యుద్ధము చేయవలసినటువంటి వారమేనాం. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచండి. దేవుడిచ్చినటువంటి ఆత్మీయ ఆయుధాలను బట్టి ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, అయితే అలాంటి దేవుడు ఎలాగైపోయాడంట? ఆయన ఎలాగైపోయాడు? సాతానుని బాహటంగా ఊరేగించిన దేవుడు, నిరాయుధాన్నిగా చేసిన దేవుడు, సాతాన్ని ఓడించిన దేవుడు నీ కొరకు నా కొరకు రిక్తుడిగా మారిపోయాడు. తను తాను తగ్గించుకున్నాడు. సుకుమారమైన స్వరూపమైన లేనివాడుగా మారిపోయాడు. అందుకనే ఆయన విశేషమైన వాడు, నా ప్రియుడు విశేషమైన వాడు,
మన మధ్యలో ఉన్న ప్రభు యొక్క శరీరం అది విశేషమైన శరీరం. అది మామూలుగా మన దగ్గరికి రాలేదు. ఆయన రక్తం మామూలుగా మన దగ్గరికి రాలేదు. ఎంతో అందమైనటువంటి అతి సుందరుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు నీ పాపం నిమిత్తం నా పాపం నిమిత్తం ఆయన కలవరగిరిలో శిలువ మ్రాని మీద మేకులతో దిగ్గొట్టబడి కొరడా దెబ్బలు ముండ్ల కిరీటముతో హింసించబడి దూషించబడితే వచ్చింది ఆ శరీరం. ఆయన రక్తం సిందిస్తే వచ్చింది ఆ రక్తం. అది సాధారణమైనది కాదు. చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? పరీక్షించి తీసుకోవాలి. అది ముఖ్య పాఠం. ఏం చేసి తీసుకోవాలి? పరీక్షించి తీసుకోవాలి. ఎందుకని రాజమ్మ గారు, ఎందుకని పరీక్షను తీసుకోవాలి? ఒకటి, అది సాధారణమైనది కాదు, అసాధారణమైనది బల్ల ప్రభు శరీరం ప్రభు రక్తం. రెండు, అది చాలా విశేషమైనటువంటిది. ఎటువంటిది? ప్రభు శరీరం ప్రభు రక్తము చాలా విశేషమైనది. అతి సుందరుడైనటువంటి దేవుడు మన కొరకు స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా నలగొట్టబడ్డాడు. కాబట్టి అది విశేషమైనది. విశేషమైన దాన్ని మనం విశేషముగానే పాలు పంపులు పొందాలి. ఏదో రొట్టు ద్రాక్ష రసంగా మనం తీసుకోకూడదు. ఏదో రొట్టు ద్రాక్ష రసంగా మనం తీసుకోకూడదు. రోజు ఏయో తినేటట్లుగా వాటిని మనం తినకూడదు. చాలా జాగ్రత్తగా మనము భుజించాలి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఈరోజు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, త్వరగా ముగించేస్తూ ఉన్నాను. పుట్టినరోజు కార్యక్రమం ఉంది, భోజన కార్యక్రమాలు ఉన్నాయి కనుక నేను ముగించేస్తూ ఉన్నాను. తలలు వంచండి. మోకరించగలిగిన వారు మోకరించి, ప్రభువా నువ్వు నా కొరకు నల్లగొట్టబడ్డావు, నువ్వు నా కొరకు హింసించబడ్డావు, నా కొరకు దూషించబడ్డావు, నా కొరకు శిలువ మరణం పొందావు తండ్రి, మీకు వందనాలు. నీవు చేసినటువంటి శిలువ యాగానికి నేనేమి చెల్లించి మీ రుణాన్ని నేను తీర్చుకోగలుగుతాను? నువ్వు చేసిన శిలువ యాగానికి హల్లెలూయా, నువ్వు చేసిన శిలువ యాగానికి నేనేమి చెల్లించి నీ రుణాన్ని తీర్చగలను ప్రభువా? నువ్వు గొప్ప దేవుడు. నా కొరకు రక్తం చిందించావు, ప్రాణాలు దారబోసావు. సుకుమారుడు అయిన దేవుడు, ధవలవర్ణుడైన దేవుడు, రత్నవర్ణుడైన దేవుడు, 10,000 మందిలో పోల్చదగినటువంటి దేవుడు, నా కొరకు, నా అపరాధముల కొరకు, నా దోషముల కొరకు నాన్న నువ్వు ఎందుకు పనికిరాని వాడుగా మారిపోయావు? శిలువ మీద నువ్వు తృణీకరింపబడిన వాడుగా మారిపోయావు, విసర్జింపబడిన వాడుగా మారిపోయావు, రిక్తుడిగా మారిపోయావు, దాసుడిగా మారిపోయావు. కేవలం నా కొరకే కదా, కేవలం నా అపరాధముల కొరకే కదా, కేవలం నా దోషముల కొరకే కదా ప్రభువా. నువ్వెంత విశేషమైన వాడువో అంత దీనుడుగా, అంత రిక్తుడిగా తగ్గించుకున్నావు, అంత రిక్తుడిగా తగ్గించుకున్నావు. నా ప్రభువా నీ వందనాలు. నీకేమి చెల్లించి నీ రుణాన్ని నేను తీర్చగలను? నీకేమి చెల్లించి నీ రుణాన్ని నేను తీర్చగలుగుతాను? నీకేమి చెల్లించగలుగుతాను? నీకేమి చెల్లించగలుగుతాను? నీ రుణాన్ని నేను తీర్చగలుగుతాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అడగండి ప్రభునందు ప్రియులారా. మీరు అడగకపోతే నా యేసయ్య మిమ్మల్ని దాటి వెళ్ళిపోతాడు. మీరు అడగకపోతే నా యేసయ్య మిమ్మల్ని దాటి వెళ్ళిపోతాడు. మీరు ఇంతకాలం ప్రయాసపడింది వ్యర్థమైపోతారు. నా బిడ్డలు నన్ను అడుగుతున్నారు, నా బిడ్డలు నన్ను అడుగుతున్నారు. నేను వారి నిమిత్తమై సిందించినటువంటి రక్తాన్ని, వారి పాపాలు క్షమించమని అడుగుతున్నారు, వారి దోషాలు క్షమించమని అడుగుతున్నారు. నేను పొందిన గాయాల ద్వారా వారు స్వస్థత పొందాలని కోరుకుంటున్నారు, వారి పాపాల నుంచి విడుదల పొందాలని కోరుకుంటున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులు రాజా, స్తుతులు రాజా, స్తుతులు రాజా. దయగలిగిన స్వామి మీకు వందనాలు. అడుగుదామా మౌనంగా ఉంటే నీకేమాత్రం ఉపయోగం ఉండదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు. నా కొరకు రక్తం చిందించిన యేసయ్యా, నా కొరకు ప్రాణాలు దారబోసిన యేసయ్యా, నా కొరకు సుందరుడు అయిన నీవు, నా కొరకు అతి శ్రేష్ఠుడైనటువంటి నీవు సుకుమారమైన స్వరూపమైన లేనివాడుగా రిక్తుడిగా మారిపోయావు తండ్రి. నీ ముఖమంతా రక్తశక్తమైపోయింది, నీ శిరసంతా ముండ్ల కిరీటం పెట్టబడింది, నీ కాళ్ళల్లో చేతుల్లో మేకులు దిగ్గొట్టబడ్డాయి, నీ పంతా కొరడా దెబ్బలు కొట్టబడ్డది. నీ 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 భుజం మీద సిలువను మోసావు ప్రభువా. నా కొరకే కదా ఇన్ని బాధలు భరించావు, నా కొరకే కదా ఇన్ని శ్రమలు భరించావు, నా కొరకే కదా ఇన్ని వేదనలు భరించావు నాన్న. నీ వందనాలు తండ్రి, మీకు వందనాలు, మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాన్న. మీకు వందనాలు నాన్న, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు వందనాలు, 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 నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచును, నీ రక్తధార. ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మనం ప్రభు వల్లలోకి వెళ్ళబోతున్నాం, ప్రభు వల్లను స్వీకరించబోతున్నాం, ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తిని త్రాగబోతున్నాం. మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఏమైనా దోషములు అపరాధ పాపములు ఉంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, ఒప్పుకోండి. పరీక్షించుకోమని చెప్తున్నాడు దేవుడు, పరీక్షించుకోమని చెప్తున్నాడు. మీరు పరీక్షించుకున్నట్లయితే శిక్షలోనికి రాకుండా ఉంటారు. మీరు పరీక్షించుకోండి. సాధారణమైనది కాదు ప్రభు శరీరము, సాధారణమైనది కాదు ప్రభు రక్తము, అసాధారణమైనది. కాబట్టి మీరు పరీక్షించుకోవాలి. హల్లెలూయా. నశించు వారికి నీ సిలువా వెర్రితనంబుగానున్నది. ప్రభునందు ప్రియులారా, ప్రభు యొక్క సిలువ నాడు ప్రజలకు ఎర్రితనంగా ఉంది. కానీ ఆయన సిలువ ద్వారా సాతానుని అధికారులను ఆయన బాహటంగా ఓడించాడు, నిరాయుధులుగా చేశాడు. మన కొరకు రక్తం చిందించి ప్రాణాలు దారబోసాడు, తిరిగి లేచాడు. ఆయన మృత్యుంజయుడిగా అయ్యాడు. ఆయన సమాధిలో ఉండిపోలేదు, మూడో దినాన్ని మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఎవరైతే ఆయన నామాన్ని విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన రక్తాన్ని స్వీకరిస్తారు, ఎవరైతే ఆయన శరీరాన్ని స్వీకరిస్తారో, ఎవరైతే ఆయన నా కొరకు రక్తం చిందించి ప్రాణాలు దారిపోచి తిరిగి లేచాడని ఒప్పుకుంటారో వారిని ఆయన స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడు. విశేషమైనటువంటి ఆయన్ని స్వీకరించిన వారిని, చాలా విశేషమైన శరీరాన్ని తిన్నటువంటి వారిని, చాలా విశేషమైన రక్తాన్ని త్రాగిన వారిని ఆయన స్వీకరిస్తాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నిన్ను స్వీకరించాలని నా యేసయ్య కోరుకుంటున్నాడు. నిన్ను స్వీకరించాలని, నిన్ను అంగీకరించాలని, నిన్ను పరిశుద్ధపరచాలని, నిన్ను పవిత్రపరచాలని, ఆయన రాకడకు సిద్ధపరచాలని, ఆయన రక్తంలో కడిగి ఆయన పరిశుద్ధపరిచి ఆయన రాకడకు సిద్ధపరిచి ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన శరీరములు ఆయన రక్తములో పాలు పంపులు పొందుతావా? దాటిపోవద్దు. ఆయన శరీరం ఆయన రక్తాన్ని దాటిపోవద్దు.
దయతో ఆయన శరీరం ఆయన రక్తాన్ని పాలు పొందండి. మీ కొరకు చిందించబడిన రక్తం, మీ కొరకు పొందబడిన గాయాలు, ఆ శరీరము మీ కొరకే, నా కొరకే, దాన్ని దాటి వెళ్ళిపోవద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా మీకు వందనాలు. ఈ పగటి వేళ ఉదయకాల సమయంలో మీ దోష నిలువబెట్టి మీ ఆత్మతో మాట్లాడారు. పలికిన మాటలు వృధా కాకూడదు ప్రభా. మంచి నేల పడిన విత్తనాల వల్ల నూరంతలకు మొలిచి ఫలించేదాన్ని తెవ్వండి నాయనా. మీ శిలువ, మీ మరణం, మీ పునరుద్ధానం నాయన తండ్రి, మీరిచ్చినటువంటి నాయన ఆజ్ఞ, ఆ యొక్క రొట్టె శరీరం, నాయన మీ రక్తము, అది సాధారణమైనది కాదు, అసాధారణమైనది, అది చాలా విశేషమైనది. ఆ విశేషమైన దాన్ని మేము అలాగే స్వీకరించాలి. మమ్మల్ని మేము పరీక్షించి స్వీకరించాలి. ఏదో ఫుడ్ తిన్నట్లుగా, ఏదో కొట్లో తిన్నట్లుగా తినకూడదు ప్రభువా. మేము అది మీ శరీరం అని, మీ రక్తం అని గుర్తెరిగి మమ్మల్ని మేము పరీక్షించుకుని పరిశుద్ధపరచబడి తీసుకునే ధన్యత దయచేయమని మీకు వందనాలు చెల్లిస్తూ, పంచిపెడుతున్న నన్నును దర్శించి నా అపరాధం, నా దోషం, పాపములు, కల్మషం, దాగులను, మచ్చలను మీ కుమారుడు యేసుక్రీస్తు రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి మీ యొక్క బల్లను పంచిపెట్టడానికి యోగ్యుడిగా, తీసుకోవడానికి అర్హుడుగా, యోగ్యుడిగా మీ కృప చేత చేయండి. అలాగే నీ బల్లలో పాలు పంపులు పొందుతున్న వారిని, వారు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమున అపరాధములను బట్టి దయతో నీ బిడ్డలను క్షమించి మన్నించి నీ కృపకు పాత్రలు వచ్చి నోటి మాటలు, కంటి చూపులు, హృదయ తలంపులు, మనసు నాయన తండ్రి, వారు క్రియల ద్వారా చేసిన ప్రతి పాపాన్ని బట్టి దయతో క్షమించి మన్నించమని మీకే వందనాలు చెల్లిస్తూ, మీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ నీ బల్లను స్వీకరిస్తూ ఉండగా నాయన శిక్షావిధికి కారణం కాకూడదు. ఆశీర్వాదపు బల్లలోనిది మేము పాలు పంపులు పొందాలి, దీవెన బల్లలోనిది మేము పాలు పంపులు పొందాలి. అట్టి కృపను మీరు నాకు మాకు దయచేయమని మీకే వందనాలు చెల్లిస్తూ, పరీక్షించుకుంటున్న బిడ్డలను ప్రత్యేకపరచమని యేసు నామమున అడిగి వేడుకుని పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మనలో పశ్చాత్తాపాన్ని కలగజేసి మనలను పశ్చాత్తాపం ద్వారా పునర్నిర్మించినటువంటి దేవాది దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి, ఆయన వాక్యం ద్వారా మాట్లాడిన దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.